అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. ఇది గీత చెప్పేటువంటి మాట. కాబట్టి వేదవాక్యమునందు నువ్వు విశ్వాసము కలిగి ఉండాలి, దాన్ని సందేహించమాక అని చెప్పని అంటారు. కాబట్టి ఆ ప్రకారముగా వేదవాక్యం మనకి పరమ ప్రామాణికమై ఉన్నటువంటి విధానం. చూసినట్లయితే మానవుడు జీవితంలో చాలా వరకు ఈ యొక్క విశ్వాస అంశంలోనే ఎక్కువ శాతం జీవిస్తూ ఉన్నాడు మామూలుగా. ఎందుకంటే నమ్మకం లేకపోతే జీవితం గడవదు. నమ్మకం లేకపోతే జీవితం గడవదు. నమ్మే అడుగు ముందుకు వేస్తూ ఉన్నాము. ఇప్పుడు తెనాలి టు హైదరాబాదు హైటెక్ సర్వీసు, ఏసీ, ఓల్వా ఉంటాయి కదా. టికెట్ బుక్ చేసుకున్నారు, నైట్ తుష్టిగా భోజనం చేసుకున్నారు, చక్కగా ఏసీ ఓల్వా అధిరోహించారు, లోనకు పోయారు. ఎట్లా అంటే సోఫా కూడా మంచిగా వచ్చేస్తుంది, బాగా పడుకున్నారు, కళ్ళు మూసుకున్నా నిద్రపోతూ ఉన్నారు. ఆ నిద్రపోయే విధానం ఏమిటి అని చెప్పనంటే, మేమందరం కూడా భద్రంగా హైదరాబాద్ చేరుకుంటాము. మేమంతా పడుకున్నా కానీ డ్రైవర్ మాత్రం పడుకోడు అని నమ్మకమే కదా. నమ్మబట్టేగా పడుకుంటుంది. నీకు ఆ నమ్మకం లేకపోతే ఏం చేస్తావు? డ్రైవర్ పక్కన కూర్చుంటావు, వడంగా చూస్తూ ఉంటావు. ప్రమాదం కదా, ఏడ కూలిపోతుందో. మాలాగా వాడు కూడా కన్ను మూతేశాడు అంటే మేమేక తెలిసే అవకాశాలు ఉండవేక. నమ్మకం అట్లా కుటుంబాలలో కూడా నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడే సవ్యంగా సాగిపోయే విధానాలు ఉంటాయి. ఏమాత్రం అనుమానాలు వచ్చాయా అని చెప్పనంటే రోజు నిత్య కళ్యాణం, పచ్చతోరణం, రామరావణ యుద్ధం, దేవదానవ సంగ్రామాలు, కురుక్షేత్ర సంగ్రామాలు, ఇవే కుటుంబాల్లో ఉండేది. కారణం ఏంటి అంటే అనుమానాలు చోటు చేసుకున్నాయి కనుక నమ్మకం. ఆ నమ్మకం మీదే సాగిపోయే విధానం. కాబట్టి అది నమ్మకం జీవితంలో చాలా వరకు మానవుడు వహించి ఉన్నాడు. విశ్వాసంతో అడుగులు ముందుకు వేసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అదే విధానముగా భగవంతుడు చెప్పేటువంటి యొక్క విషయాల మీద కూడా నమ్మకం. కాబట్టి భగవద్గీతపై నమ్మకం, ఉపనిషత్తులపై నమ్మకం, ఇదంతా కూడా ఏంటంటే శబ్ద ప్రమాణము అనేటువంటిదిగా చెప్పారు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణ విషయంలో అందరూ కూడా వహించి ఉన్నారు. ముఖ్యంగా చారువాకులుగా, నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష ప్రమాణం వాళ్ళు చెప్పేది. మాకు అనుమాన ప్రమాణం వద్దు, శబ్ద ప్రమాణం వద్దు, మేము చూస్తేనే నమ్ముతాం, వింటేనే నమ్ముతాం, ప్రత్యక్షం కనబడితేనే మేము దాన్ని విశ్వసిస్తామని విధానం ఉండేది. చారువాక మతం, నాస్తిక మతం అంతా కూడా ప్రత్యక్ష ప్రమాణం వరకు తీసుకుంటాయి తప్ప శాస్త్రాన్ని వాళ్ళు తీసుకోరు. అందుచేత మరి జీవితంలో మానవుడు ఒక ప్రత్యక్ష ప్రమాణముగానే పోతా అని చెప్పనండి కుదిరే వ్యవహారం కాదు. వాడు కూడా విశ్వాస భాగంలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చాలా వరకు విశ్వాసం వహించే ముందుకు పోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రకారంగా సరే శబ్ద జ్ఞాన ఇక్కడ వృత్తయ ప్రమాణ విపర్యయ ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని అని ఉదాహరణ చెప్పుకొచ్చాడు. ప్రమాణ విపర్యయము అన్నాడు. విపర్యయము అని చెప్పనంటే రెండవది ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి పంచవృత్తయ అన్నారు కదా. మొదటిది అయింది. ఇప్పుడు ప్రమాణం అని చెప్పుకున్నాం. ఆ ప్రమాణంలో ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం 3 వచ్చాయి. రెండవది విపర్యయము అన్నాడు. మనసులో ఉన్నటువంటి విపరీతముగా పోయేటువంటి వృత్తిని విపర్యయము అని చెప్పని అంటారు. దాన్నే ప్రమా సంబంధ అంశాన్ని విపర్యయము అని చెప్పని అంటారు. త్రాడు ఉంటే వాముగా, పురుషుడు ఉంటే స్థాణువు ఉంటే పురుషుడుగా, ముచ్చెప్ప ఉంటే వెండిగా, ఇవన్నీ కూడా భ్రాంతి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు. త్రాడు భుజంగమై స్థాణువు పురుషుడై రాజుల్లు శుక్తిక రజదమగుసు మరు మరీచికలు నిర్మల సలిలంబులైతోసు మిన్య నిశితమైతోసు అద్వయామల సచ్చిదానందమిడునైన నను గాంచినంత నెయ్యది అభావమగు మదీయ మాయాతమంబు అని సీతారామాన్యంలో వచ్చేటువంటి పద్యం అది. స్థాడు భుజంగమై స్థాణువు పురుషుడై అంటే భ్రాంతి సమయంలో అక్కడ త్రాడు పడి ఉంటే ఆ త్రాటిని పాముగా భ్రమించే విధానం సాధారణంగా ఏర్పడుతుంది. దాన్ని భ్రాంతి జ్ఞానము అన్నారు. భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు చేరి అధ్యాస. భ్రాంతి జ్ఞానము
మిథ్యా వస్తువు చేరి అధ్యాస అన్నారు. ఈ అధ్యాస అనే దానినే అధ్యాస భాష్యము అని శంకరుల వారు తీసుకొచ్చిన విధానము. కనుక ఈ అధ్యాస భాష్యములో అధ్యాస అనేది స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అని అన్నారు ఒకటి. ఈ 2 అధ్యాసలలో 6 అధ్యాసలు ఉన్నాయి. సంబంధాధ్యాస, సంబంధ సహిత సంబంధి యొక్క అధ్యాస, అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస, ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస. ఈ 6 కూడా ఈ రెండింట్లలో చేరిపోయి ఉన్న విధానమే. ఏమిటంటే స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అని చెప్పనన్నారు. స్వరూపాధ్యాస అని చెప్పనంటే ఒక దారిలో మనం పోతూ ఉన్నప్పుడు అది ఎలుతురు కాదు, గాఢాంధకారము కాదు. బాగా ఎలుతురు కలిగి ఉన్న భ్రాంతికి అవకాశం లేదు, బాగా అంధకారం కలిగి ఉన్న భ్రాంతికి అవకాశం లేదు. దాన్ని చిమ్మ చీకటి అన్నారు, మందాంధకారము అన్నారు, సంధ్య చీకటి అని చెప్పని అన్నారు. ఎలుగు ఉండి లేక అటు చీకటి కాక ఎలుగు కాక మధ్యస్థముగా ఉన్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో మనం పోతూ ఉన్నప్పుడు దారిలో ఒక వస్తువు అక్కడ బారుగా పడి ఉన్నది. ఆ బారుగా పడి ఉండటం కారణంగా ఏమైంది, అక్కడ మనకి ఆ వస్తువు స్వరూపం తెలియట్లా మనకి. ఎందుకు? ఈ మందాంధకారం ఆవహించింది కాబట్టి అక్కడ ఏదో ఉన్నది. ఆ ఏదో ఉందనే భావమే కానీ అది ఏదయ్యింది తెలియట్లా. దాన్ని సుమసుమాకారము అన్నారు. అక్కడ కనబడే అంశాన్ని ఏమన్నారంటే సుమసుమాకారము. అర్థమైందా? సుమసుమాకారం అంటే ఏదో కనపడి కనపడకుండగా అని అర్థం వస్తున్నాను. కనపడి కనపడకుండగా ఏమైంది అర్థం కావట్లా. అది కేవలం దాన్ని సామాన్యాంశము అన్నారు. ఈ సామాన్యాంశము అనే దాన్ని శాస్త్రంలో ఏమన్నారంటే అధికరణము అన్నారు. ఈ సామాన్యాంశాన్ని అధికరణము అంటారు. కనుక ఆ సామాన్యాంశం గోచరించినప్పుడే వ్యక్తికి భ్రాంతి కలిగే అవకాశం ఉన్నది. అసలు వస్తువు కనబడకపోయినా భ్రాంతి కలగదు, అసలు వస్తువు శుద్ధంగా కనబడినా భ్రాంతి కలగదు. అది ఏమైంది తెలియకుండగా ఏదో అక్కడ ఉన్నది అన్నటువంటి రీతిలో కనబడ్డప్పుడు ఏమవుతుందని చెప్పనంటే ఇది ఏదై ఉండునా అనే భావం ఏర్పడుతుంది. ఏవై ఉండనే భావం అన్నప్పుడు ఏమవుతుంది, లోపల ఏవైతే భయానికి హేతువులుగా ఉన్నాయో అవి గోచరిస్తాయి. భయానికి హేతువులుగా ఉన్నాయి ఏమిటి? బారుగా ఉండేవి పాము. బారుగా ఉండేది పాము ఒకటేనా? చాలా బారుగా ఉండేవి ఉన్నాయి కదా లోకంలో, మనం చూసి ఉన్నాగా. కానీ అవి మాత్రం రావు. ఏవైతే భయానకం కలగజేసే, ప్రాణభీతిని కలగజేసే ఉంటాయో అవి వస్తాయన్నమాట. ఎమ్మటే వానికి మనసు లోపల అది పామై ఉండునేమో అనే భావం రావటంతో ఎమ్మటే అంతఃకరణం ఏం చేస్తుంది, అవిద్యా పరిణామంతో పామాకారంగా పడగి పాడుతూ ఉంటుంది అక్కడ. దాన్ని ఏమన్నారు? రజ్జు సర్ప భ్రాంతి అని చెప్పారు. ఇది స్వరూపాధ్యాస. దాన్ని ఏమంటారు? స్వరూపాధ్యాస దాని పేరు. అంటే ఏమిటి? త్రాటి యొక్క స్వరూపాన్ని పూర్తిగా మరుగు చేసి దాని యందు పాము ఆకారం తోయటం. ఈ పాము అనేదేమో ప్రాతిభాషికం, త్రాడేమో వ్యావహారికం. బాగా వినాలి. త్రాడేమో వ్యావహారిక వస్తువు, ఈ పాము పైన తోసే పామేమో ప్రాతిభాషిక వస్తువు. ఒకటేమో ప్రాతిభాషికము, ఒకటి వ్యావహారికము. ప్రాతిభాషికం అంటే ఏమిటి? భ్రాంతి కాలమునందు మాత్రమే ఉండి యథార్థ కాలములో ఏదైతే ఉండదో దాన్ని ప్రాతిభాషికము. ప్రతీతి కాలములో మాత్రమే తోసి భ్రాంతి పోయిన తర్వాత దేనికి ఉనికి లేదో దానిని ప్రాతిభాషికము అన్నారు. వ్యావహారిక వస్తువు అంటే త్రాడు. అనగా ఈశ్వర జగత్తుని వ్యావహారిక జగత్తు అన్నారు, జీవ జగత్తుని ప్రాతిభాషిక జగత్తు అన్నారు. ఈ పాము అనే భాషించే పాము అది ఈశ్వర కల్పితమా, జీవ కల్పితమా? జీవ కల్పితం. అనగా ఈ జీవుడు భ్రాంతికి గురై, భయాలకు గురై పాము అనేటువంటి భ్రాంతిని పొందింది వీడు. కాబట్టి ప్రాతిభాషికమునకు జీవుడు కారకుడు, వ్యావహారికమునకు ఈశ్వరుడు కారకుడు. కాబట్టి ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి యొక్క వాట్లను ఏమన్నారంటే వ్యావహారిక జగత్తు.
వ్యావహారికం అంటే వ్యవహార యోగ్యముగా ఉన్నాయి. అవి జీవులకు మానవులకు వినియోగాత్మకములుగా ఉన్నాయి. వాటిని వాడుకోవచ్చు. పరమాత్మ నిర్మాణం చేసినటువంటివన్నీ కూడా వినియోగాత్మకం. భూమి వాడుకుంటూ ఉన్నాం, జలం వాడుకుంటూ ఉన్నాం, అగ్ని వాడుకుంటూ ఉన్నాం, వాయువు వాడుకుంటూ ఉన్నాం, ఆకాశం వాడుకుంటూ ఉన్నాగా, సూర్య ప్రకాశం వాడుకుంటున్నాం, చంద్ర ప్రకాశం వాడుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా జీవులకు వ్యవహరించడానికి వినియోగించుకోవటానికి ఉపయోగపడేటువంటివిగా ఉన్నాయన్నమాట. భూమి నుంచి వచ్చేటువంటి యొక్క మట్టితో చేసేటువంటి ఘటాదులు, కొండ, మట్టి, మొకుడు, బాణ ఇవన్నీ కూడా మరి మట్టి నుంచి వస్తూ ఉన్నాయి. అటనే ఇంకా స్టీల్తో వచ్చేటువంటివన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి భూమి నుంచి రావాల్సిందే. నువ్వు బంగారంపై చేసుకున్నా, నువ్వు ఎండితో చేసుకున్నా, నువ్వు జలమ శరీరం చేసుకున్నా, ఇంకా రాగితో చేసుకున్నా, మట్టితో చేసుకున్నా ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచి రావాల్సింది. కనుక ఈ ప్రకారంగా విశ్వ జగత్తంతా కూడా మానవులకు వినియోగాత్మకముగా ఉన్నది. జీవ జగత్ అనేటువంటిది మాత్రం ఊహాజనితముగా ఉండేటువంటి విధానం. నిద్రపోతూ ఉన్నాము, స్వప్నం ఏర్పడింది. నీకు ఆ స్వప్నంలో లాటరీ వచ్చింది, ₹1,00,000 బంపర్ ప్రైజ్ వచ్చింది. ఆ పెట్లన్నీ పట్టుకొచ్చారు, మీ ఇంట్లో పెట్టేసేసారు. మొత్తం లెక్క పెట్టుకుంటూ ఉన్నావు. సగం లెక్క వరకు అయ్యింది, నెలకు వచ్చింది. పట్టుకొచ్చుకుంటావు అక్కడి నుంచి. అరే పోయాయి. బాధపడవా? బాధపడతావా లేదా? బాధపడతావు. ₹1,00,000 అంటే ఎవరు బాధ ఉండదు? తెచ్చుకున్నా పోయేది ఇక్కడ దాకా అనవసరంగా వదిలిపెట్టి వచ్చేసి అక్కడి నుంచి. ఏమ్మా? కనుక స్వప్నంలో భాషించేటువంటివి అప్పటికప్పుడు తోస్తాయి తప్ప అది వాస్తవిక వ్యవహారానికి రావు. కలలోని సిరులెల్లా కనువూర్పులేగాక మెలకువ చూడ అవి మెరసీనా అన్నమాచార్యుల. స్వప్నజాగరములు సమములు గుణశూన్యుడు పరమునికి గుణాశ్రయమున భవ వినాశం అని భాగవతం చెప్పేటువంటి మాట. సరే, ఇక్కడ సబ్జెక్ట్లో చూసినట్లయితే మరి ఇక్కడ ప్రాతిభాషికము, వ్యావహారికము 2 అంశాలు. ప్రాతిభాషికము అంటే జీవ కల్పితము, వ్యావహారికము అంటే ఈశ్వర కల్పితము. ఈశ్వర కల్పితమై ఉన్నటువంటివన్నీ కూడా మనము వినియోగించడానికి యోగ్యముగా ఉన్నటువంటివి. జీవ కల్పితమై ఉన్నటువంటి యొక్క ఊహాజనితమై ఉన్నటువంటి స్వప్నాలేవి కూడా వినియోగించుకోవటానికి ఉపయోగంగా వచ్చేటువంటివి కావు. రాత్రి స్వప్నంలో ఉన్నావు, బ్రహ్మాండంగా రాజ్యానికి ప్రభువు, వంగమాగదులు, సేవకులు, పరిచారకులు, అనేక మంది మంత్రులు, సామంత్రులు, బ్రహ్మాండంగా రాజ్యం పరిపాలన చేస్తూ ఉన్నావు, ప్రభువుగా ఉన్నావు. అక్కడ అద్భుతంగా సాగిపోతా ఉన్నది. అట్లా సాగిపోయే విధానంలో ఒక్కసారిగా మెలకు వచ్చేసేసింది. రాజ్యం అంతా ఏమైపోయింది? పోయి మొత్తం రాజ్యం అంతా పోయినా. మళ్ళా కళ్ళు మూసుకున్నావు, మళ్ళీ అడగే పోదాం అన్న ఉద్దేశంతో కళ్ళు మూసావు, పడుకున్నావు. వస్తుందా ఛాన్స్? ఒకసారి ఛాన్స్, మళ్ళా రాదు. లేదు, అయిపోయింది. అదే ఈ లోకంలో బాగా కష్టపడ్డావు, సంపాదించుకున్నావు, భూములు, ప్లాట్లు, గీట్లు మొత్తం సంపాదించుకున్నావు, నిద్రలోకి పోయావు. నిద్రలోకి పోతే అక్కడ నీకు ఉండకపోవచ్చు, మళ్ళీ మేలుకుంటే ఉన్నాయిగా. నిద్రలోకి పోతే అక్కడ ఉండకపోవచ్చు, మళ్ళీ మేలుకుంటే ఉన్నాయిగా. నిద్రలో కన్నాయి మేలుకున్నాక మళ్ళా పోతే ఉంటాయా? ఇవి ఉంటాయి. నిద్రకు పోయి వచ్చినా ఇవి ఉంటాయి. మెలకువకు పోయి ఆడకపోతే అవి ఉండవు. కారణం ఏంటంటే అది నీ కల్పితం, జీవ కల్పితం కాబట్టి అవి ఎక్కువ సమయం ఉండవు. ఈశ్వర కల్పితం కాబట్టి ఎక్కువ సమయం ఉండే విధానం ఉంటుంది. అందువల్ల ఈశ్వర జగత్తుగా ఉన్నటువంటి యొక్క వస్తువులు వ్యావహారిక వస్తువు అన్నారు. అట్టి వ్యావహారిక వస్తువుకు త్రాటి యందు నీ యొక్క భయాదుల చేత మందాంధకారములో చిమ్మ చీకటిలో దాని స్వరూప విధానం తెలియక నీవు దాని యందు భ్రమను పొందావు. ఇది పామేమో అనే విధానముగా ఆ పామాకారం తోస్తుంది కదా, ఆ తోసే విధానం ఏమన్నారు? స్వరూపాధ్యాస. ఇది కొంచెం బాగా వినాలి. ఇవన్నీ కూడా
స్వరూపాధ్యాస అన్నారు. అంటే స్వరూపాధ్యాస అంటే త్రాటి స్వరూపాన్ని పూర్తి మరుగు చేసేసింది. తర్వాత సంబంధాధ్యాస తర్వాత స్వరూపాధ్యాసం చెప్పేది. స్వరూపాధ్యాసలో సంబంధాధ్యాసలో వ్యావహారిక వస్తువులు రెండు ఉంటాయి. ఎక్కడ రెండు ఉంటాయి వ్యావహారిక వస్తువులు, అది సంబంధాధ్యాస, ఆ విషయం వేరు. ఈ స్వరూపాధ్యాసలో వ్యావహారిక వస్తువులు రెండు ఉండవు. ఒకటి వ్యావహారిక వస్తువు, ఒకటి ప్రాతిభాషిక వస్తువు అన్నమాట. కాబట్టి వ్యావహారిక వస్తువుని ఈ ప్రాతిభాషికమైనటువంటి జీవకల్పితమగు సర్పము మరుగు చేసేసింది. పూర్తిగా మరుగు చేయటమే, పూర్తిగా త్రాటిని మరుగు చేసి దాని మీద పాము భాషించటాన్ని స్వరూపాధ్యాస ఇది. అట్టి ఆ యొక్క అధ్యాస విధానం మనలో ఎట్లా ఉందా అని చెప్పనంటే, మనలో ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం అనేటువంటిది పారమార్థిక వస్తువు. మనలో ఉన్నటువంటి బ్రహ్మము ఆత్మ పారమార్థిక వస్తువు. అంటే ఆ పారమార్థికమై ఉన్నటువంటి యొక్క వస్తువు యందు వ్యావహారికమై ఉన్నటువంటి ఈ దేహాదులు ఆత్మస్వరూపాన్ని మరుగు చేశాయన్నమాట. దీన్ని స్వరూపాధ్యాస అన్నారు. కాబట్టి నేను అనే ప్రతి ఒక్కడికి కూడా దేహం అనే భావం వస్తుందే గాని నేనంటే ఆత్మ అనే భావం వస్తుందా? మనమేదో మహాత్ముల మాటలు విన్నాం కాబట్టి, భగవద్గీత అధ్యయనం చేశాం కాబట్టి, వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం విన్నాం కనుక స్థూల దేహం కాదు, సూక్ష్మ దేహం కాదు, కారణ దేహం కాదు, మహాకారణం కాదు, కాదు 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 నాహం దేహోనేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవృద్ధో న బుద్ధి ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేక ఆత్మ శివోహం. మొత్తం కంఠస్థమేగా. మనో బుద్ధి అహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వ న చ గ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. కంఠస్థమేగా. ఎవరైనా ఆత్మను పేరు పెట్టి తిడితే కోపం వస్తుంది రాదా? ఎవరైనా బ్రహ్మమును పేరు పెట్టి తిడితే కోపం వస్తుందా రాదా? మనకి వస్తుందా? ఎవరైనా దేహం పేరు పెట్టి తిడితే కోపం వస్తుందా? లే బ్రహ్మమును తిడితే కోపం వస్తుందా? బ్రహ్మమును తిడితే అందరూ బ్రహ్మే కాబట్టి ఏవి ఆత్మను తిడితే ఎవరు పట్టించుకోరు. తిట్టుకోరా నీ ఇష్టం. నా పేరు పెట్టి తిట్టావో ఇంటికి వచ్చి కొడతానంట. అంటే ఆ దేహం యొక్క అధ్యాస అంత బాగా ప్రగాఢమైందన్నమాట. ఇది ప్రగాఢం కాల ఆత్మ విషయం. ఏదో శ్లోకాలు కంఠస్థం చేశాం కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. ఈ దేహం నేను కాదు 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 అంటాం. ఎంత కాదు అనుకున్నా ఎవరైనా పేరు పెడితే తిట్టాడు అని చెప్పానంటే స్వామివారు శాంతిపత్రం చెప్పండి నేను కావాలి అంటాడు. అంత ప్రగాఢముగా ఈ దేహ భావన, దేహాధ్యాస, దేహ భావన బాగా ప్రగాఢంగా నాటుకుపోయింది. తేలిగ్గా పోయేది జన్మ జన్మాల నుంచి. ఏమి కదాచిత్ శంకరాచార్య కాశాం ప్రతిపురీం యయౌ చండాల రూపిణం దృష్టవా గచ్చ గత్తే చితాబ్రవీత్. దొరంగబోద్దు అలా శంకరాచార్య గారు గంగలో స్నానం చేశాడు, పట్టుబట్టలు కట్టుకున్నాడు, ఈ బుధురాకలు పెట్టాడు బ్రహ్మాండంగా. ఇక్కడ ఎక్కడ 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 11 ఉంటాయి ఈ బుధురాకలు ఉంటాయి. ఇక్కడ 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 మొత్తం బ్రహ్మాండం పెట్టుకొస్తా ఉన్నాడు. ఎదురుగా చండాలుడు బాగా తప్పదాగి కొక్కలేసుకుని వస్తా ఉన్నాడు. గచ్చేది చాబ్రవి దూరంగా పో 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 అని చెప్పాను. అనగానే వాడు కూడా చూశాడు, ఎవరబ్బా అని చెప్పాను. ఇది అయ్యవారు. ఏం దూరంగా పోవాలని చెప్పి అంటూ ఉన్నారు. అన్నమయాత్ అన్నమయాత్ అథవా చైతన్యమేవ చైతన్యాత్ ఇది వర దూరీకర్తుం గచ్చేది చాబ్ ఇది వర దూరీకర్తుం ఎతివర దూరం పొమ్మని చెప్పి అంటున్నాడు కదా. అన్నమయాత్ నీ దేహం అన్నమయ కోశమే, నా దేహం అన్నమయ కోశమే, ఇది పొమ్మని చెప్పి అంటున్నావా? నువ్వేదో కొంచెం పౌడర్ రాశావు, పౌడర్ వేయలేదు, ఇది మాలిన్యములుగా ఉన్నది. ఎంత మాలిన్యంగా కనపడ్డా లోనకపోతే ఏమున్నాయి? పైకి మాత్రం సుందరమే, లోనకపోతే నీ దేహం ఎంతో నా దేహం అంతే. అన్ని లోన మాలిన్యాలే, వైతరునదే.
అన్నమయాత్ అన్నమయాత్ అథవా చైతన్యమేవ చైతన్యాత్. దేహం నుంచి దేహాన్ని బొమ్మని చెప్పంటున్నావా, ఆత్మ నుంచి ఆత్మను బొమ్మని చెప్పంటున్నావా అని ప్రశ్నించాడు వాడు కూడా. ఆ ప్రశ్న ఇటుతో శంకరాచార్యులు కొంచెం ఆగాడు. ఊరుకోలా. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుదౌ విప్రోయం స్వపచోయమిత్యపి కోయం విభేద భ్రమః కిం గంగాంబుని బింబితేంబరమనౌ చండాల బాపీపయ పూరేవాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోరవాంబరే. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుదౌ. అంబుది సాగరం, బ్రహ్మానంద సాగరంలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. ఆ బ్రహ్మానంద సాగరములో నీవు ఉన్నావు, నేను ఉన్నాను. ప్రత్యేక వస్తుని ఇద్దరం ప్రత్యక్ష స్వరూపలం. నిస్తరంగ సహజానందావ బోధాంబుదౌ విప్రోయం స్వపచోయ. నేనేదో బ్రాహ్మణుణ్ణి, నువ్వేదో విపురుడువు అనే విధానం నీకెందుకు? ఆ యొక్క కోయం విభేద భ్రమ, నీకెందుకు భ్రాంతి ఏర్పడింది? కిం గంగాంబుని బింబిదేంబరమన ఉచండాల వాపీపయ. అంబరమణి సూర్య భగవానుడు గంగలోనూ ప్రతిఫలిస్తాడు, చండాలుని యొక్క వీధిలోనే ప్రతిఫలిస్తాడు. ఆయనకి ఏమన్నా ఉండుతాయో రెండేమన్నా ఆయనకి అంటావు కదా. అట్లాగా ఆత్మకి ఏమి అంటనటువంటి దానంగా ఉన్నప్పుడు ఎందుకు కోయం విభేద భ్రమ అనే విధానంగా ప్రశ్న వేయటంతో అప్పుడు కొంచెం తెప్పరిల్లుకొని ఆయన నువ్వు పరమశివుడు రా అని చెప్పేసి ఆయన మీద అక్కడి నుంచి శ్లోకాలు రాశాడు. అదే మనీషా పంచకంగా లోకంలో ప్రసిద్ధిగాంచి ఉన్నటువంటి విధానం అన్నమాట. అంతటి సమస్త వేద శాస్త్రం అంతా అద్వైతం అంతా పోసనం బట్టి అందరితో వాదనలు చేసి అందరిని కూడా ఓడించి అద్వైతాన్ని స్థాపించి 4 పీఠాలు పెట్టుకొచ్చి చివరికి ఎక్కడ కాస్త అంటే ఆ దేహ సంబంధ భావన అంత ప్రగాఢముగా నాటుకుపోయి ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఆయన ఆ విధంగా పొరపడ్డాడా అనే విషయం కాదు. ఎక్కడ ఇంత విధానం పొందినా కానీ లోపల ఆ అవశేషాలు అంత గట్టిగా ఉంటాయనేటువంటి ఒక భావన తెలియజేయటానికి చెప్పినటువంటి యొక్క మాట. కాబట్టి ప్రకారముగా ఆ దేహ సంబంధ దేహాధ్యాస అనేటువంటిది చాలా ప్రగాఢముగా వ్యక్తులు నాటుకుపోయి ఇప్పుడు కాదు కదా, అనేక జన్మలుగా భావన వస్తూ ఉన్నది. అనేక జన్మలుగా వచ్చేటువంటి యొక్క ఆ భావన ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ప్రగాఢముగా నాటుకుపోయింది. కాబట్టి స్వరూపాధ్యాస అంటే ఏ ప్రకారముగా ఈ భ్రాంతి విధానముగా ఏర్పడ్డటువంటి యొక్క మిథ్యా సర్పము చాటి స్వరూపాన్ని స్వరూపత మరుగు చేసి పారేసి తాను మాత్రమే కానవస్తుందో అట్లాగా నీ అధిష్టానములో ఉన్నటువంటి యొక్క దేహాదులు అవి అప్రకాశకములు, అవి జడములు. ఆ జడములై ఉన్నటువంటివన్నీ కూడా నీ చేతనముతో నీ ప్రకాశముతో ప్రకాశిస్తూ ఉండి కూడా నీ స్వరూపాన్ని ఏం చేశాయి? మరుగు చేశాయి. అగ్ని యొక్క మూలముతో ఉత్పన్నమైనటువంటి యొక్క పొగ అది తిరిగి మరల అగ్నినే మరుగు చేసింది. ఆ పొగకు స్వతసిద్ధముగా ఉనికి లేదు, అగ్ని నుంచే ఆవిర్భావం అయింది. అగ్ని నుంచి ఆవిర్భావం అయినటువంటి యొక్క ఆ పొగ ఏం చేసింది? తన కారణమై ఉన్న అగ్నినే మరుగు చేసి పారేస్తున్నారు. ధూమేనావ్రియతే అగ్ని. అట్లాగా మన యొక్క చేతనాశ్రయంతో, మన యొక్క చైతన్యాశ్రయంతో, మన యొక్క ప్రకాశాశ్రయంతో అనాత్మ వస్తువులన్నీ కూడా పనిచేస్తూ చేతనవంతములుగా పనిచేస్తూ అవి తిరిగి మళ్ళీ ఏం చేశాడు? మన స్వరూపాన్ని పూర్తిగా మరుగు చేశాయి. మరుగు చేసి నేను బ్రహ్మమనే భావన ఎవరో కలగటం లేదు, ఎవరికి లేదు. ఈ ఆధ్యాత్మిక విషయం ఎన్నటువంటి వాళ్ళకేదో అహం బ్రహ్మాస్మి అని చెప్పి అంటున్నామే కానీ లోకమంతా ఏముంటుంది? ఇప్పుడు దారైపోయి ఉన్నాడు అని పట్టుకో, నువ్వు అహం బ్రహ్మాస్మిరా, నువ్వు బ్రహ్మమురా, నువ్వు దేవుడురా అని చెప్పి అన్నావు అనుకో, వాడేమంటాడు? ఊరుకోవా కూర్చోడా, నేను బ్రహ్మం అని చెప్పని అంటావు, దేవుడు అంట. మనిషిని నా పేరు ఇది, నా కులం ఇది, నా గోత్రం ఇది, నా వయసు ఎంత, ఫలానా వాళ్ళ అబ్బాయిని అనే విధానమే ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రగాఢముగా వచ్చి ఉన్నదా విధానంగా దీనిని స్వరూపాధ్యాస అన్నారు. స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస, ఇంకా వాటిల్లో ఉండేటువంటి అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస, సంబంధాధ్యాస, సహిత సంబంధి యొక్క అధ్యాస, ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస చాలా ఉన్నాయి. లోనకు పోవాలి, లోనకు పోతే మీరు కాస్త బయటికి పోతారు.
నిలబడటం కష్టం ఎక్కడ? అద్వైత బోధ నిలబడటం కష్టము. సరే, ఇక్కడ చెప్పాడు కదా, ప్రమాణ విపర్యయ, విపరీతం అయనం విపర్యయం. ఆ వృత్తి విపరీతముగా పోయేదాన్ని విపర్యయము అని చెప్పని అంటారు. ఆ చిత్తములో మరొక కోణములో ఉన్నటువంటి వృత్తి అన్నమాట విపర్యయం. ఒకటేమో ప్రమాణము, ఒకటి విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి అన్ని దాంట్లో భాగాలే. ఇదొక కోణం. ఎట్లయితే బ్రహ్మకు 4 తలకాలుగా ఉన్నాయో, లేక ఒక స్తంభానికి నాలుగు ముఖాలుగా ఉన్నాయో, అట్లాగే ఈ చిత్తంలో కూడా ఉన్నటువంటివి 5 ముఖాలుగా ఉన్నటువంటి అంశాలు. దాంట్లో ఒక అంశానికి అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఒక అంశం ఏంటని చెప్పినట్టు విపరీతము, విపర్యయము అనే వృత్తి. ఆ విపర్యయము అంటే విపరీతముగా పోయేటువంటి యొక్క లక్షణం ఆ చిత్తములో ఉన్నది. దాని కారణంగా లోకములో అందరూ కూడా భ్రమలో పడ్డారు. భ్రమలో జీవిస్తూ ఉన్నాం. వాస్తవంలో జీవించటం వల్ల అన్ని భ్రమలే, చాలా వరకు భ్రమలే. మన వ్యవహారంలో కూడా అట్లనా, ఎట్లా అనుకున్నానే, అయ్యో పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయిందండి, మన్నించండి అన్న సందర్భాలు ఎన్నున్నాయి జీవితంలో వ్యక్తులకు. అట్లనా కోడల, ఇట్లా విన్నా నేను దాని గురించి, పొరపాటు అయిపోయింది, ఏదో అనేసేసాను, బాధపడమాక. కుటుంబాల్లో కానీ బయట కానీ చాలా అపోహలలో జీవితాన్ని జీవిస్తున్నటువంటి విధానాలు. వాస్తవం తెలిసిన తర్వాత పశ్చాత్తాపడేటువంటి అంశాలు. అయ్యో ఇట్లా అనుకున్నానండి, పొరపాటు అయిపోయింది, అసలు వాస్తవం ఇదని తెలిస్తే అట్లా అనుకునేవాడిని కాదు. ఇట్లా భ్రమా సంబంధమై ఉన్నటువంటి వాటిలలో ఉండే వ్యవహారం అదొకటైతే, ఇక్కడ పారమార్థికముగా ఉన్న విషయంలో మన స్వరూపాన్ని పూర్తిగా మరుగు చేసి వ్యావహారిక వస్తువు ఈ దేహాలే భాషిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే ఆ త్రాటు వ్యావహారిక వస్తువును మరుగు చేసి ఈ ప్రాతిభాషిక సర్పం భాషిస్తూ ఉన్నదో, అక్కడేమైంది, వ్యావహారిక వస్తువు మరుగు చేయబడింది, ప్రాతిభాషిక వస్తువు గోచరిస్తున్న పైన. ఇక్కడేమో పారమార్థిక వస్తువు మరుగు చేయబడింది, ఈ వ్యావహారిక వస్తువు దేహాదులు నేననే భావనతో తోస్తూ ఉన్న విధానం. కాబట్టి దీనిని స్వరూపాధ్యాస అని చెప్పనే మాటగా చెప్పుకొచ్చారు. సరే, ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.